హాయ్ అండి, బీరకాయ కోడిగుడ్డు కూర ఎలా చేయాలో చూపిస్తారండి. ఫస్ట్ అయితే ప్యాన్ లో ఆయిల్ వేసుకోవాలి. అందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చిలు సన్నగా తరుక్కొని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోండి. వేసుకొని తాలింపు ఫ్రై అయ్యాక అందులోకి పెద్ద సైజు ఆనియన్ అయితే ఒకటి వేసుకోండి. వేసుకొని ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఆయిల్ వేసేటప్పుడు వేగడానికి అయితే కొంచెం టైం తీసుకుంటుంది. అలాంటప్పుడు చిటికెడు ఉప్పు వేసుకుంటే కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులోకి బీరకాయలని కోసుకొని ఉంచుకోవాలి. ముందుగా ఇక్కడ నేను డీ షేప్లో అయితే కోసుకుని, ఎందుకంటే బీరకాయ ఎలాగైనా సగ్గిపోయి చాలా కొద్దిగా అయిపోతుంది అలా అనుకొని నేను వేసుకున్నాను. అలాగే ఈ బీరకాయ తొక్కలతో పాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు తాలింపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బీరకాయ మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీన్నైతే లిడ్ క్లోజ్ చేసుకొని 5 మినిట్స్ తర్వాత చూస్తే బీరకాయ అంతా సగ్గిపోతుంది అనమాట. చాలా కొద్దిగా అవుతుంది బీరకాయ ఎంత వేసినా సరే. తర్వాత సగ్గిపోయాక దీన్నైతే నేను ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. అలాగే ధనియాల పొడి వేసుకున్నాను. ఏంటంటే కూరకు తగ్గట్టు వేసుకోండి, ఇంత అనుకొని చెప్పలేను. ఇక్కడ వచ్చి నేను ధనియాల పొడి అయితే ఇది ఇంట్లోనే తయారు చేసుకున్నాను. జీలకర్ర ధనియాలు కలిపి ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్ అన్నమాట ఇది. ఇప్పుడు ఈ బీరకాయ వేసే స్పైసెస్ మొత్తం కూడాను ఇప్పుడు మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని కొద్దిగా గ్రేవీ వచ్చేటట్టు అయితే వాటర్ వేసుకోండి. మరి ఎక్కువగా వేసుకోవద్దు, కూరకు తగ్గట్టు వేసుకోండి, ముద్దగా అయ్యేటట్టు, అప్పుడే బాగుంటుంది అనమాట. అలాగే 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే కూర అయితే చక్కగా ఉడికిపోయింది. అందులోకి 4 ఎగ్స్ని నేను వేసుకున్నాను. డైరెక్ట్గా వేసేకుండా దానిలోన ఎల్లో యోక్ని అయితే కొద్దిగా డిస్టర్బ్ చేయండి, అప్పుడే ఆమ్లెట్లా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత లిడ్ క్లోజ్ చేసి తీసుకుంటే మొత్తం కూడా చక్కగా కుక్ అయిపోయింది ఎగ్ అయితే. ఇప్పుడు దీన్ని ఇలాగే ఉంచకుండా చిన్న చిన్న పీసెస్గా అయితే చేసుకోండి. చేసుకున్నాక లాస్ట్లో అయితే మీకు మసాలా ఫ్లేవర్ కావాలి అంటే గరం మసాలా వేసుకోండి, లేదంటే అవసరం లేదు. తర్వాత అలాగే కొద్దిగా లాస్ట్లో నేను కొత్తిమీర అయితే వేసుకున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది కదా. సో మొత్తాన్ని కూడా ఇప్పుడు మసాలా, కొత్తిమీర కూర మొత్తానికి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఎప్పుడు కూడా అలా వీడియో చూస్తూ ఉండిపోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.